వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ మనమైతే వచ్చేసాము అమీర్పేట్లోని ప్రదీప్ జిమ్ సెంటర్ అండ్ ఫిట్నెస్ సెంటర్కి. సో నేను ఇక్కడికి వచ్చే ముందు చాలా రీసెర్చ్ చేసి వచ్చాను ఇక్కడికి. సో ఎలా ఉంటుంది ఏంటి, ఇక్కడ ఏమేమి నేర్పిస్తారు, సో స్టార్టప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు నార్మల్గా ఏంటి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఇక్కడ ఏమేమి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెచ్చింగ్ అనుకోండి, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, 6 ప్యాక్, మజిల్ గెయిన్, స్ట్రెచ్చింగ్, స్ట్రెంథింగ్ అండ్ కార్డియో, ఇలా చాలా టైప్స్ ఉన్నాయంట ఇక్కడ. సో నాకైతే ఇంట్రెస్టింగ్గా ఉంది తెలుసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, సో లెట్స్ గో చూసేద్దాం. హలో అండి. హాయ్. ఓకే, నేను ఫస్ట్ టైం రీసెర్చ్ చేసినప్పుడు ఇక్కడ ప్రదీప్ జిమ్ సెంటర్ అని చెప్పేసి విన్నాను. నేను చాలా రివ్యూస్ కావచ్చు, చాలా ఫేమస్ అని చెప్పేసి సెలబ్రిటీస్ కావచ్చు, ఇలా చాలా మంది చూసాను నేను. సో నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని ఇక్కడికి వచ్చాను నేను విజిట్ చేద్దామని చెప్పేసి. సో నాకు ఇక్కడ చాలా ఎక్విప్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా, సో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? యా షూర్, డెఫినెట్లీ. ఇది కూడా కార్డియో అండి, థ్రెడ్మిల్ కూడా కార్డియోనే. కార్డియో ఓవరాల్ ఫుల్ బాడీ ఉంటుంది. ఓకే. కార్డియో అంటే హార్ట్ సంబంధించి, ఇందాక చెప్పాను కదా అంటే. సో ఇది కూడా మోడరేట్ చేసుకోవాలి, ఎంత ఓవర్ స్పీడ్ కూడా వెళ్ళదు, చెక్ చేసుకుంటూ ఉండాలి. మన హార్ట్ రేట్ మధ్యలో చెక్ చేస్తుండాలి. ఇక్కడ మన గ్రాఫ్ చూపిస్తుంది అంటారా? చూపిస్తుంది, ప్రతి దానికి చూపిస్తుంది, ప్రతి దానికి కార్డియో ఎక్విప్మెంట్. సో కార్డియో కూడా మీరు ఎంత లెవెల్ వెళ్ళాలో చూసుకొని చేయాలన్నమాట. ఓకే. సో మీరు ప్రతి మెంబర్ కి ట్రైన్ చేస్తుంటారు, ప్రతి క్లయింట్ కి ట్రైన్ చేసి నేర్పిస్తుంటారు? ట్రైన్ చేసింది. ఫస్ట్ జాయిన్ అయినాక వాళ్ళని చూస్తాను, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా కనుక్కొని దాని తగ్గట్టు ఎక్సర్సైజ్ ప్లాన్ చేస్తాను, వర్కౌట్ ప్లాన్ చేస్తాను. సో ఇది బేసిక్ ఫిట్నెస్ ఎక్విప్మెంట్ అంటారా, లేకపోతే ఇది అందరూ చేయొచ్చా, లేకపోతే ఇలాంటి ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉన్న వాళ్ళే చేయాలా? అలా అట్లా ఉన్నది. వాళ్ళకు ఏమంటారు, ఎవరికైనా నీ పెయిన్ ఉంటే చేయలేరు. సో వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఫ్యాక్టర్ కనుక్కొని చేపిస్తాను అన్నమాట దాని దగ్గర. కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది నార్మల్గా, ఇట్లా ఏజ్ రెస్ట్రిక్షన్ లైక్ 21 years దాటితే కానీ చేయొద్దు అని చెప్పేసి ఏమైనా ఉంటాయా? అట్లా ఏముంటుంది. ఇవి అంటే ఎక్సర్సైజ్ డిపెండ్ అని, ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నా కానీ చేయొచ్చు, అట్లేం లేదు. ఎక్సర్సైజ్ దాని దగ్గర నేను ఉండే దగ్గర ఉండి చేపిస్తుంటాను. అంటే బిలో 21 మా దగ్గర వస్తుంటారు, 18 years కూడా వస్తుంటారు అనమాట. వాళ్ళు హైట్ కి కోసం వస్తుంటారు, ఫిట్నెస్ కోసం వస్తుంటారు. సో దాని తగ్గట్టు వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ, ఎక్సర్సైజ్ ఇవన్నీ చూపిస్తుంది. ఈ థ్రెడ్మిల్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి మనకి? థ్రెడ్మిల్ వచ్చేసి ఓవరాల్ ఫుల్ బాడీ అంటే కార్డియో అవుతుంది, వెయిట్ లాస్. సో ఇది అందరికీ అన్ని యూస్ఫుల్ అని కాదు, డిపెండ్ టార్గెట్. వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి మాక్సిమం ఎక్కువ యూజ్ అవుతుంటుంది. నార్మల్ పీపుల్ చేస్తే ఇట్లా వాక్ చేస్తే ఓకే థ్రెడ్మిల్ మీద. సో ఇప్పుడు ఇలాంటి దానికి మనము జిమ్ కి స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడికి వచ్చేస్తాము, జిమ్ చేస్తుంటాము, ఒక 1 week అవుతుంది. నార్మల్ గా ఫుడ్ ఏం తీసుకోవాలి, బిఫోర్ జిమ్ ఏం తీసుకోవాలి, ఆఫ్టర్ జిమ్ మనం ఏం తీసుకోవాలి ఫుడ్? అది మెయిన్. నేను చెప్పాను ఇందాక 70% డైట్ ఉంటుంది, 30% ఎక్సర్సైజ్. డిపెండ్ ఆన్ టైం. మీరు మార్నింగ్ జిమ్ ప్రీ వర్కౌట్ ఏదైనా తీసుకోవాలి. మార్నింగ్ జిమ్కి ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు ప్రీ వర్కౌట్ మీల్ అనేది తీసుకోవాలి. మీల్ అంటే హెవీ మీల్ కదా, లైట్ మీల్. అంటే ఇప్పుడు ఒక 1 బనానా, ఇప్పుడు వెయిట్ లాస్ వాళ్ళన్నారు అనుకో, వెయిట్ గెయిన్ వాళ్ళకేమో బనానా యా పీనట్ బటర్ బ్రెడ్ అట్లా. వెయిట్ లాస్ వాళ్ళు చేస్తే ఆల్మండ్స్ కానీ ఏదని చెప్తాను ఇట్లా. నేను ప్రీ వర్కౌట్ అది తినేసి చేయాలి, ఎంటీ స్టమక్ చేద్దామని. పోస్ట్ వర్కౌట్ ప్రోటీన్ మిల్ అని తీసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. అంటే ఏంది, బాయిల్డ్ ఎగ్స్ కానీ లేకపోతే మన అంటారు స్ప్రౌట్స్ కానీ, ఇటువంటి జ్యూసెస్, మొలకలు, అది లేక ప్రోటీన్ షేక్ తీసుకుంటే మంచిది. పోస్ట్ వర్కౌట్ రికవరీ వర్కౌట్ చేసిన తర్వాత ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారంటే మజిల్ రికవర్ చేస్తాం. ఇప్పుడు మీరైతే వర్కౌట్ చేస్తామో ఇది ఓన్లీ కార్డియో, దీనివల్ల బర్న్ అవుతుంది. దాని తర్వాత మనం స్ట్రెంత్ కూడా చేస్తాం. స్ట్రెంత్ చేసినప్పుడు కూడా బర్న్ అవుతుంది, డిపెండ్ ఆన్ అన్ని మజిల్స్ నుంచి ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. సో మజిల్ గెయిన్ అవ్వడానికి ప్రోటీన్ తీసుకోవాలన్నమాట కంపల్సరీ. అంటే వితౌట్ దట్ చేస్తే చాలా మంది తెలియక నాలెడ్జ్ లేకుండా చేస్తుంటారు, దానివల్ల మజిల్ కూడా పోతుంటది. ఇప్పుడు ఓన్లీ థ్రెడ్మిల్ వేస్తారు, ఇంత తగ్గా అంటారు, తగ్గుతారు, కానీ అందులో మజిల్ కూడా పోతుంటది, నీ కూడా ఇంజూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఎక్విప్మెంట్ నేమ్ ఏంటి, దీన్ని ఎలా చేస్తారు చూపించడం? ఇది వచ్చి ఎక్విప్మెంట్ వచ్చేసి నేమ్ వచ్చేసి ప్యారలల్ బార్. ప్యారలల్ బార్, ఇది ప్యారలల్ బార్. దీంట్లో మనము యాప్స్ చేయొచ్చు, యాప్స్ కూడా చేయొచ్చు. చూపిస్తాను. లెగ్ రేజెస్, హ్యాండ్స్లో పెట్టేసి షోల్డర్ సపోర్ట్, లెగ్ స్ట్రైట్ పెట్టి, ఇది యాప్స్. సో దీనివల్ల మనకి ఎంత, ఇది ఎక్కడ మనకి ఇక్కడ బర్న్ అవుతుంది, లోవర్ అబ్డమన్ లో, లోవర్ అబ్డమన్ బర్న్ అవుతుంది ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేస్తే, లెగ్ రేజెస్ చేస్తే. సో ఇది ఎక్కువ గర్ల్స్ చేస్తారా, బాయ్స్ చేస్తారా? అందరూ చేయొచ్చు. గర్ల్స్ కి కొంచెం ఫస్ట్ బిగినర్స్ చేయలేరు, కొంచెం షోల్డర్ స్ట్రెంత్ ఉంటే చేయాల్సి, ఎందుకంటే ఇట్లా స్ట్రెంత్ ఉండాలి. కొంచెం ఎక్కువ బరువు ఎక్కువ మనం యూజ్ చేయాలి. మీ షోల్డర్ మధ్య స్ట్రాంగ్ ఉంటే అప్పుడు చేయనీకి ఉంటుంది అన్నమాట.
సో గర్ల్స్ తక్కువ చేస్తారు గర్ల్స్ తక్కువ చేస్తారు, బాయ్స్ ఎక్కువ ప్రిఫర్ డిపెండ్ వాళ్ళ స్ట్రెంత్ పెరిగిన తర్వాత దాంతో చేపిస్తాను. సో దీని ప్లేస్ ఇది ఒక ఎక్విప్మెంట్, దీని ప్లేస్లో వాళ్ళకి ఇది చేయనప్పుడు వేరే వేరే బ్యాలెన్స్ చేసి అడ్జస్ట్ చేసి చూపిస్తాను. దీంట్లో ఇంకోటి ఉంటుంది ప్యారలల్ బార్, వీటిలో పట్టేసి ఇది బాడీ వెయిట్ వర్కౌట్, ఇది వచ్చేసి ఫుల్ బాడీ వస్తుంది. ఫుల్ అంటే అప్పర్ బాడీ ఫుల్, చెస్ట్ షోల్డర్ బ్యాక్ అంత పడతాం అంటే ఇట్లా ట్రైసెప్స్ మెయిన్. ఇది సో ఇది అంటారు, ఇది ప్యారలల్ బార్. ఇప్పుడు నేను చేసింది బార్. ఓకే.